ఎప్పుడు నవ్వించడమేనా? మీరు అసలు ఎంత స్ట్రగుల్ పడుతున్నా అవి కూడా చెప్పాలి. పడ్డాం, చాలా పడ్డాం. అంటే రాళ్ళు కొట్టడం, రప్పలు కొట్టడం. మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి మీది ఇంకొకరికి ఇన్స్పిరేషనల్ గా ఉండాలి. ఇప్పుడు మేబీ ఎవరైనా బయట కష్టాల స్టేజ్ లో ఉన్నారేమో, మీరు చెప్పే విని వాళ్ళకు కొంచెం హోప్ వస్తుంది కదా, నెక్స్ట్ లైఫ్ ఉంటుంది అని. మీరు గమనించారో లేదో, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది శకలక్ శంకర్ అన్నప్పుడు నేను మాట్లాడలేకపోయాను చాలాసేపు రాలా వాయిస్లో. ఎందుకంటే నాకు జబర్దస్త్ ఐ థింక్ 5వ షో ఎన్నో షో ఇది. అంతకుముందు నేను ఈటీవీ కామెడీ గ్యాంగ్, కెవ్వు కేక, ఫ్యామిలీ సర్కస్, ఇలాంటి 5-6 మా టీవీ ఐడియా, ఆంధ్ర ఐడల్, చాలా షోలు చేశాను నేను. ఏ షో అయినా సరే చేశా, మంచి షోలు ఇచ్చారు, మంచి ఆదరణ వచ్చింది. కానీ ఇంత పాపులారిటీ రాలేదు. రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని షోలు చేస్తాను, జబర్దస్త్ చేయడం ఏంటి, జబర్దస్త్ చెయ్యి అంటారు. జబర్దస్త్ చేయాలని నాకు ఉంటుంది, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని నాకు ఉంటుంది. కానీ అవకాశాలు రావద్దనేవాడిని. అది మానసికంగా నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. నేను బిఫోర్ జబర్దస్త్ నేను ఒక 50 సీరియల్స్, 50 సినిమాలు చేసే పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర. కృష్ణవంశీ గారు, పెద్దవంశీ గారు, కృషి గారు, పూరి జగన్నాథ్ గారు, రాజా వన్నవరెడ్డి గారు, పెద్ద ఆమె బేసిక్లీ స్టేజ్ ఆర్టిస్ట్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉండేది. అలాంటి టైంలో ఏంటంటే నేను ఏమో పెద్ద షో జరుగుతుంది, షో గొప్పతనం నాకు తెలియలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తున్నా. అది నాకేంటంటే ఇంకా జబర్దస్త్లోకి వచ్చి ఉండకపోతే 2014లో వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాంటి టైంలో భగవంతుడు శకలక్ శంకర్ రూపంలో ఇచ్చాడు. మల్లెమాల ద్వారా అవకాశం వచ్చింది. అసలు నేను ఇప్పటికైతే చాలాసార్లు చాలా బాధ వస్తుంది. ఎందుకంటే మా ఆవిడ, మా పిల్లలు ఇప్పుడు అంటారు, ఏమంటే ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, ఈరోజు వచ్చిందని అంటారు. మా పాప ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిందనుకో, మా అల్లుడు మా పాప వాళ్ళని సెలబ్రిటీలుగా చూస్తాడు. జబర్దస్త్ అప్పారు అమ్మాయి రా అల్లుడు అంటాడు. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్ఎస్ టీచర్ గారు రా జబర్దస్త్ అప్పారు వాళ్ళ ఆవిడ అంటారు. అది ఎంత అదృష్టం. మీరు ఇందాకన్నారే ఎంత కష్టపడ్డారని ఒకటి చెప్తాను. అప్పారావు గారు నాకు జరిగిన కామన్ మీకు గుర్తుందో లేదో, మేము కడప రాయచోటికి ఒక షోకి వెళ్ళాం ఒక 13 సంవత్సరాల కిందట. ఎలా వెళ్ళాను తెలుసా అండి? జనరల్గా ఎలా వెళ్తాం మీరు? ఎలా ట్రైన్లో మాకు సీట్లు లేకపోతే అంటే ఈ అక్కడ కూర్చొని వెళ్ళాం. గుర్తుంది అప్పారావు గారు? మేము గేట్ దగ్గర కూర్చొని వెళ్ళాం. బాత్రూమ్కి డోర్ మధ్యలో అక్కడ కూర్చున్నాం లేదా ఇక్కడ కూర్చుంది అనిపిస్తుంది ఒక్కోసారి. అవును, సార్ బాగా కష్టపడ్డాను నేను. ఎన్నిసార్లు నాకు తెలిసిన ట్రైన్ ఒక్కటే గోదావరి తప్పించి మిగతా బస్సులు గోదావరి, విశాఖ తప్పి నాకు తెలియదు. నేనంటే తెలివిగా ఏంటంటే జనరల్లో వెళ్ళాలి. అట్ ద టైమ్ ఆఫ్ రేట్ 160 రూపీస్. నిద్ర లేవు. ఒక్కోసారి గోదావరి దొరకకపోతే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఎక్కడ అప్ టు విజయవాడ వరకు స్టాండింగ్ ఒక సూట్ కేసు ఒకటి తెలివిగా పట్టుకెళ్ళేవాడు. సూట్ కేసు పెట్టి దాని మీద కూర్చునేవాడు. సీట్ దొరకదు. తర్వాత ఏంటంటే వెళ్ళి వచ్చి దగ్గర అక్కడే బాత్రూమ్ లైన్లోనే కూర్చొని అంత పరిస్థితి. అక్కడి నుంచి తర్వాత ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి దింపేసేది. అక్కడ మళ్ళీ హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయ్యి మళ్ళీ రత్నాచల్ పట్టుకొని 1:30 కల్లా వైజాగ్ వెళ్ళేవాడు. కళ్ళు మండిపోయావు. మళ్ళీ అక్కడ ఏదో ప్రోగ్రామ్ చేసుకోండి, మళ్ళీ ఆ సాయంత్రం. ఒకసారి ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది అవన్నీ. అంటే నేను ఏ రోజు డిస్కరేజ్ అవ్వాల. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆన్ జబర్దస్త్ ఫ్లోర్లో చెప్పాను నాగబాబు గారికి, సార్ చాలా కష్టాలు వచ్చాయి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏనాడు లేవు. భగవంతుడి దయ వల్ల మా నాన్నగారు అమ్మ ఇచ్చిన ఇల్లులు ఉన్నాయి, సొంత ఇల్లులు ఉన్నాయి, బాగుంది, ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లం లేదు. కానీ మానసికమైన సంఘర్షణ. ఆమె బేసిక్లీ స్టేజ్ ఆర్టిస్ట్. దాని తర్వాత పౌరాణిక నాటకాలు వేసా, బుర్ర కథలు చెప్పా, ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ పాడా, యాంకరింగ్లు చేశా, స్టేజ్ యాంకరింగ్లు, అన్ని షోలు చేసిన. ఫైనాన్షియల్గా వర్కౌట్ అవటం లేదు. ఏంటి ఇబ్బంది అనుకునే టైంలో ఒక జబర్దస్త్ నన్ను ఎంటైర్ లైఫ్ని మార్చేసింది. కష్టాలు అయితే మామూలుగా కాదు, ఫైనాన్షియల్గా ఏమి రాలేదు కానీ మానసికంగా ఇబ్బంది పడేవాడిని. అయ్యో మంచి అవకాశాలు రావటం లేదేంటి, టాలెంట్ లేదా అంటే కాదు, టాలెంట్ గుర్తించలేదంటే గుర్తించారు, అన్నీ చేశారు, బట్ మనకు టైం రాల అంతే. నేను అదృష్టాన్ని నమ్మను. ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ చేస్తామో అదృష్టం మన వెనకాల వస్తుంది. అది ఈరోజు వచ్చిందేమో అని భావిస్తాను. తెలియదు, కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది. డెఫినెట్గా. అండ్ అప్పారావు గారు మీకు మిమ్మల్ని లీడ్గా పెట్టి ఒక సినిమా చేయాలి అని మీకు ఏదో ఆఫర్ వచ్చిందంట. వచ్చింది, చెప్పండి దాని గురించి. థ్యాంక్ యూ. అది సినిమా పేరు రెడీ యాక్షన్ కట్. ఓకే. కస్తూరి వరప్రసాద్ గారి ఆవిడ సీనియర్ కొరియోగ్రాఫరు, ముక్కురాజు గారి శిష్యురాలు. తర్వాత ఏమో ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు.
వాళ్ళ ఆయన గారు వరప్రసాద్ గారు, ఆయన ఎగ్జిక్యూటివ్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి లీగల్ అడ్వైజర్. వాళ్ళు ఒక సినిమా అనుకున్నారు, ఫోన్ చేశారు ఒకరోజు. ఫోన్ చేస్తే మామూలుగా ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతున్నారులే అనుకున్నాను, కానీ తర్వాత నాకు తెలియదు ఇంటికి పిలిచాడు. పిలిచి అన్నీ మాట్లాడి మీ మీద ఒక లీడ్ రోల్ అనుకున్నామండి, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలో రెడీ యాక్షన్ కట్ అన్నారు. సర్లే నేనేమీ వెళ్ళి అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళు డిజైన్ చేసుకొని అన్నీ చేసుకొని వచ్చారు. ఇంటికి పిలిచారు, భోజనం పెట్టారు, గౌరవంగా చూశారు. వాళ్ళ అబ్బాయి చేత 20,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. నాకు ఇచ్చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఏ కారణం వల్ల అది కొద్దిగా ఆగింది. ఆగడం ఇప్పటి వరకు ఆగింది. ఆల్రెడీ వాళ్ళు 6 పాటలు రికార్డ్ కూడా చేశారు. మీ మీద చేశారు 6 పాటలు రికార్డ్ అంటే సాంగ్స్ రికార్డ్ అయిపోయి నాకు వినిపించారు కూడా. సినిమా జరుగుతుందండి. వాళ్ళకి ఇంకోటి ఉంది, రేణుకా ఎల్లమ్మ మీద హై బడ్జెట్లో ఒక సినిమా అనుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం ఇది అది కలిపి చేద్దామన్నారు. తర్వాత మళ్ళీ ఏమైందో కలవలేదు. అవుతుందని మాత్రం ఒక 1 వీక్ ముందు తెలిసింది, మళ్ళీ జరుగుతుందట అన్నారు. సరే జరిగినప్పుడు చూద్దాం, అది మ్యాటర్. మేబీ అది కూడా కామిక్ రోల్ లాగే ఉంటుందేమో, కామెడీ రోల్. అది సినిమా బ్యాక్ డ్రాప్లో ఉంటుంది అన్నారు సినిమా. సరే మేడం, నేను మీరు అనుకున్న సినిమాకి మీరు అనుకున్న పాత్ర నేను సూట్ అవుతాను అనుకుంటే నేను 100% చేస్తాను, అందులో ఇబ్బంది ఏమీ లేదని చెప్పాను. వితౌట్ అగ్రిమెంట్ అండి. గొప్ప విషయం ఏంటంటే కస్తూరి వరప్రసాద్ గారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా నేను సంతకం పెడతానని చెప్పా. 20,000 ఇచ్చారు కదా నాకు, సంతకం తీసుకొని ఏం అక్కర్లేదండి వెళ్ళండి అన్నారు. అది. Hi, this is Rocking Rakesh. Hi, this is Asamappi. Only exclusive me, iDream Media lo. Please watch and subscribe.